హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము ఎంసీక్యూస్ తోని వచ్చాము. ఇది ఎంసీక్యూస్ క్విజ్ అని చెప్పొచ్చు, క్లాస్ అనకుండా క్విజ్ అంటే బాగుంటుంది. ఈ క్విజ్లో నేను ఫస్ట్ మీకు 30 సెకండ్స్ టైం ఇస్తాను. ఆ 30 సెకండ్స్లో మీరు ఎంతమంది ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాస్తారో మీరు నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోండి. నాలెడ్జ్ని టెస్ట్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో, అంటే నేను ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చానో దానికి మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి, ఎన్ని రాంగ్ ఆన్సర్స్ వచ్చాయి అనేది ఒకసారి మీరు నోట్ చేసుకొని అది నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి, ఎన్ని కరెక్ట్ వచ్చాయి ఎన్ని రాంగ్ వచ్చాయి అనేసి. సో అలా చేయడం వల్ల మీరు ఇన్వాల్వ్ అవుతారు. ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు పక్క వాళ్ళతో ఎక్కడ ఉన్నారు అన్నది కూడా తెలుస్తుంది. పక్క వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అంటే నేను బిలో పారా, అబోవ్ పారా, ఎట్ పారా, అంటే యావరేజ్గా నడుస్తుందా అని తెలుస్తుంది. బట్ నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, 30 సెకండ్స్ తర్వాత ఇస్తాను. ఓకే, విల్ స్టార్ట్. See the first question. First question, you can get there by bus or dash foot. ఇక్కడ నేను ఆప్షన్స్ టైమర్ పెడతాను. You have 30 seconds of time. See, this is really quiz. See, మీకు తెలుస్తుంది మీరు ఎక్కడ ఉన్నారు అనేసి. Yes, I'll give you options. I'll give you answers also, explanation also. But the thing is, you will also involve. మీరు కూడా ఇన్వాల్వ్ అవుతారు, ఎలా ఉంది సబ్జెక్ట్, ఎలా చేయాలి అనేసి. Please let me know how it is. Are you people are enjoying this, are getting bored, or whatever the feedback you have, please let me know. Okay, 30 seconds అయిపోయింది కదా, ఫైన్. చూడండి, యూ కెన్ గెట్ దేర్, మీరు అక్కడికి వెళ్ళొచ్చు, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళొచ్చు బై బస్సు ద్వారా అయినా, లేదంటే ఫుట్ అంటే మనం నడుచుకుంటూ వెళ్తాం కదా, దాన్ని ఏమంటారంటే ఆన్ ఫుట్ అంటారు. ఆన్ ఫుట్ బై ఫుట్ కాదు, విదిన్ కాదు, ఇది ఏది కాదు, ఆన్ ఫుట్. నోట్ చేసుకోండి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ రాశారు అనేసి. రైట్, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద బుక్ ఈస్ డాష్ యావరేజ్ నాట్ ఓన్లీ ఇన్ సైజ్ బట్ ఆల్సో ఇన్ ప్రైస్. దీన్ని ఎలా, ఎస్, 30 seconds of time. 30 seconds of time. ఒకవేళ మీ ఆన్సర్ కరెక్ట్గా జల్దీ అయిపోయింది అనుకోండి, మీరు ఆన్సర్ రాసేసి కొద్దిగా పాజ్ చేసేసుకోండి, అంటే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకొని కూడా చూడొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ వేస్టింగ్ మై టైం అలా అనిపిస్తే, ఇఫ్ యూ ఫీల్ లైక్ దట్. రైట్, చూడండి, ద బుక్ ఈస్ డాష్ ఏంటో మనకు తెలియదు, యావరేజ్ నాట్ ఓన్లీ ఇన్ సైజ్ బట్ ఆల్సో ఇన్ ప్రైస్. ప్రైస్లోనే కాకుండా, సైజులోనే కాకుండా ప్రైస్లో కూడా యావరేజ్ కన్నా ఏంటి డౌన్ ఉందంటామా. డౌన్ అంటే కింద, డౌన్. టువర్డ్స్ అంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్నాను అనుకోండి, ఐఎమ్ ట్రావెలింగ్ టువర్డ్స్ విజయవాడ, విజయనగరమా, ఇదొకటి. సో అలా అనమాట. టువర్డ్స్ అంటే ఆ ఏరియాకి టువర్డ్స్గా వెళ్ళడము. అమిడిస్ట్ అంటే ఏంటి అంటే మధ్యలో, అన్నిట్ల మధ్యలో, వీటిలో మధ్యలో అని వస్తుంది. ఎబో అంటే పైన. అక్రాస్ అంటే ఇప్పుడు రివర్ అనుకోండి, ఈ రివర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా పాస్ అవ్వడము, సంథింగ్ అలాంటిది అనమాట. సో ఎబో ద యావరేజ్ నాట్ ఓన్లీ ఇన్ సైజ్ బట్ ఆల్సో ప్రైస్. డౌన్ అని అన్నాము, బిలో అంటే అనేవాళ్ళము, కానీ బిలో లేదు కాబట్టి ఎబో ఈజ్ ద రైట్ ఆప్షన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. This year we have been having good harvests all dash the country. Your time starts now. హార్వెస్టర్స్ అంటే తెలుసు కదా, పంట పొలాలు. హార్వెస్టర్స్ అంటే పంట పొలాలు.
your time done right. This year we have been having good harvests, అంటే మాకు చాలా మంచి పంట పొలాలు వస్తున్నాయి. ఆల్ మొత్తము డాష్ కంట్రీ మొత్తంలో వస్తున్నాయి అంటున్నాం. కంట్రీ మొత్తంలో వచ్చినప్పుడు ఎట్ అంటామా? ఎట్టని ఎప్పుడు యూజ్ చేస్తాం మనము? ఏదన్నా పర్టికులర్ లొకేషన్ దగ్గర ఉన్నప్పుడు, పర్టికులర్ సిచ్యువేషన్ కోసం మాట్లాడినప్పుడు అంటాము. కానీ ఇది ఇండియా మొత్తంలో అన్నప్పుడు అట్లా అన్నాం చెప్పము. ఐఎమ్ ఎట్ సికింద్రాబాద్ ఇన్ హైదరాబాద్. సికింద్రాబాద్ స్మాల్ లొకేషన్ కాబట్టి ఐఎమ్ ఎట్ సికింద్రాబాద్ ఇన్ హైదరాబాద్ అలా చెప్తాము. హైదరాబాద్ అనేది పెద్ద లొకేషన్ కంపేర్ టు సికింద్రాబాద్. అరౌండ్ అంటే చెప్తాను ఒకటి. విత్ అంటే తోటి, దానితోని అంటాం కదా అది. డ్యూరింగ్ అంటే డ్యూరింగ్ మై గ్రాడ్యుయేషన్ డేస్, డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్ డేస్. అంటే డ్యూరింగ్ అంటే ఏదో జరిగేటప్పుడు, డ్యూరింగ్ అంటే అదో అనమాట. ఎమాంగెస్ట్ అంటే అన్నిట్లలో మధ్యలో, ఎమాంగెస్ట్ అంటే అన్నిట్లలో మధ్యలో. సో అరౌండ్ ద కంట్రీ, మొత్తం కంట్రీ మొత్తంలో ఇక్కడ హార్వెస్టర్స్ పంట పొలాలు ఈసారి చాలా బాగా వచ్చాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. Cleanliness is dash godliness. Your time starts now. డన్. సి క్లీన్లీనెస్ అంటే నీట్గా ఉండడము అంటే దేవుడితో సమానం అని మనం అలా అనుకుంటాం కదా, దేవుడికి దగ్గరలాగా లేదంటే దేవుడితో సమానం అని అనుకుంటాం కదా, అలాంటిది. చూడండి, ఆన్ ఫామ్ కాదు, ఆన్ టు, బినీత్, అరౌండ్. ఒకసారి చెప్తాను చూడండి, ఆన్ టు అంటే ఏంటి అనేది మీకు. ఈ ఒక్క ఎగ్జాంపుల్కి ఆన్సర్ చెప్పడమే కాకుండా కొద్దిగా ఫండమెంటల్ నాలెడ్జ్ కూడా వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఇది ఒక టేబుల్ అనుకుందాం. ఈ టేబుల్ పైన ఇక్కడ ఒక క్యాట్ ఉంది, ఇక్కడ ఉంది, గోడ మీద ఉంది. గోడ మీదకి వచ్చి ఇక్కడ ఈ టేబుల్ పైన దుంకింది అనుకుందాం. సో క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్. క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్ అంటే టేబుల్ పైన వచ్చి పడింది ఇక్కడ క్యాట్. అదే ఇక్కడ ఉంది అనుకుందాం, ఇది ఈడుంది కదా క్యాట్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక క్యాట్ ఉంది అనుకుందాం. ఈ క్యాట్ వచ్చేసి ఇక్కడ దుంకింది అనుకోండి. ఐఎమ్ సారీ, రాంగ్ చెప్పాను నేను. ఇలా వచ్చి పడితే ఆన్ టు కాదు, ఇలా వచ్చి పడితే దీనిపైన వస్తే ఆన్ ద టేబుల్. క్యాట్ జంప్డ్ ఆన్ ద టేబుల్. ఇలా వచ్చి పడితే ఆన్ టు ద టేబుల్. ఆన్ టు ద టేబుల్. ఈ లోపల పడింది అనుకోండి, అంటే ఒక డస్ట్బిన్లోనో ఏదన్నా సోఫా పైన, సోఫా కూడా కాదు కానీ ఏదన్నా ఇట్లా లోపలికి వెళ్ళేటట్టుగా ఉండి దానిలో పడితే దాన్ని ఇన్ ద టేబుల్ అంటే ఇన్ అని అంటాం. అర్థమవుతుంది కదా? ఇప్పుడు బకెట్ అనుకుందాం, బకెట్లో వచ్చి పడిందంటే లోపలికి పోతుంది కదా. క్యాట్ జంప్డ్ ఇన్ ద బకెట్. అదే టేబుల్ పైన పడితే ఆన్ ద బకెట్. ఎక్కడి నుంచి వెళ్ళి, ఇక్కడ నుంచి వెళ్ళి పైనుంచి పడితే ఆన్ ద టేబుల్. అదే ఇక్కడ నుంచి వెళ్ళి, కింది నుంచి వెళ్ళి ఇట్లా పైనకి ఎక్కింది అనుకోండి, ఆన్ టు ద టేబుల్. సో ఇలా చెప్తాం అనమాట. సో ఇది ఆన్ టు ద కాదు. బినీత్ అంటే లోపల ఇట్లా ఒత్తి పెట్టినట్టుగా, అంటే ఒత్తి పెట్టినట్టు అని కాదు, దేనికన్నా కింద ఉంటే బినీత్ అంటారు. అది అరౌండ్ అంటే నెక్స్ట్ టు. Cleanliness is next to godliness. Cleanliness is next to godliness. Right? Next. Professor Gary is an old white-haired man. White-haired man అంటే white hair ఉంది. Dash beard. Beard అంటే ఇది. వైట్ హెయిర్ ఉంది అతనికి. డాష్ బియర్డ్ కూడా ఉంది. చూద్దాం ఏంటో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
రైట్. ప్రొఫెసర్ గ్యారీ ఇతను ఒక పర్సన్, అతను ఎవరు అంటే ఒక వైట్ హెయిర్ ఉంది అతనికి అండ్ డాష్ బియర్డ్. ఇన్నర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నారనుకోండి, షీ ఈజ్ ఇన్ వైట్ డ్రెస్ అంటాం, అంటే ఆ డ్రెస్సులో ఉన్నది అని. దాడితో అంటే ఈ దీన్ని ఏమంటారు, గడ్డం అంటారు కదా, గడ్డంలో ఉన్నాడా, లేదు కదా. విత్ అంటే తోని, ఐ కేమ్ విత్ మై డాటర్, నా డాటర్ తోని నేను వచ్చాను. లైక్ ఇష్టపడడం అలాంటిది. విదిన్ అంటే ఐల్ కమ్ బ్యాక్ విదిన్ 5 minutes అంటాం మనం. ఏదైనా స్టోరీ చెప్తే ఐల్ కమ్ బ్యాక్ ఇన్ 5 minutes అంటాం, లేదంటే ఐల్ కమ్ బ్యాక్ ఇన్ విదిన్ 5 minutes అంటాం. ఐల్ కమ్ బ్యాక్ ఇన్ 5 minutes ఆర్ ఐల్ కమ్ బ్యాక్ విదిన్ 5 minutes. సో ఇప్పుడు ఇది మొత్తం ఒక 5 minutes అనుకుందాం. నేను ఈ 5 minutes లోపలనే వస్తాను అంటే విదిన్, లేదు ఐల్ కమ్ బ్యాక్ విదిన్ 5 minutes అంటే ఈ 5 minutes ఎండ్ అయ్యే లోపే వస్తాను అనేసి. లేదు నేను 5 minutesలో వస్తానంటే ఇలా చెప్తాను, ఐల్ కమ్ ఇన్ 5 minutes అన్నాను అనుకోండి. ఇన్ 5 minutes అంటే 5 minutes అయిపోయిన తర్వాత వస్తాను, అర్థమవుతుందా. సో విదిన్కి అది. అమిడ్ అంటే మధ్యలో, అన్ని సిచ్యువేషన్ల మధ్యలో ఉన్నదని అమిడ్ అంటారు. సో రైట్ ఆన్సర్ ఈస్ విత్. రాంగ్ అని పెట్టాము మనం ఇక్కడ, రాంగ్ కాదు, ఇది రైట్ ఆన్సర్. విత్ బియర్డ్, వైట్ హెయిర్తో పాటు అతనికి ఏముంది, గడ్డం కూడా ఉంది. నెక్స్ట్ ద ఓన్లీ వే టు సక్సీడ్ ఇన్ లైఫ్ ఈజ్ డాష్ హార్డ్ వర్క్. లైఫ్లో సక్సీడ్ అవ్వాలంటే ఏం హార్డ్ వర్క్ కావాలో చూద్దాం. త్రూ హార్డ్ వర్కా, అలాంగ్ సైడ్ హార్డ్ వర్కా, ఇన్సైడ్ టువర్డ్స్ బిన్నీత. your time starts now. Time up. చూడండి, ద ఓన్లీ వే టు సక్సీడ్ ఇన్ లైఫ్లో సక్సీడ్ అవ్వాలి అంటే డాష్ హార్డ్ వర్క్. ఏం హార్డ్ వర్క్ కావాలి? బినీత్ అంటే చెప్పాను ఏదానికన్నా కింద అనేసి, ఇది కాదు. టువర్డ్స్ అంటే ఐఎమ్ ఇన్ హైదరాబాద్, ఐఎమ్ ట్రావెలింగ్ టువర్డ్స్ చెన్నై ఆర్ ముంబై, అక్కడ ఆ సైడ్లో ఇలా వెళ్తున్నాను, సో ఇది కూడా కాదు. ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ద రూమ్, దేనిలోనన్నా మధ్యలో ఉండడము, సో ఇది కూడా కాదు. అలాంగ్ సైడ్ అంటే ఏంటంటే నెక్స్ట్ టు కూడా కాదు. త్రూ హార్డ్ వర్క్. చూడండి, ద ఓన్లీ వే టు సక్సీడ్ ఇన్ లైఫ్ ఈజ్ త్రూ హార్డ్ వర్క్. మనం హార్డ్ వర్క్ చేస్తూ వెళ్తుంటేనే మనకి సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ టు హార్డ్ వర్కా కాదు, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటుంటేనే మనకు ఒక రోజు సక్సెస్ దొరుకుతుంది. సో ఇక్కడ త్రూ హార్డ్ వర్క్ అన్నది రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. She married dash R, beneath, outside of, on top of, with, within అంటే ఇంతకు ముందుకి చెప్పాము మనం. విదిన్ 5 minutes అంటే ఈ 5 minutes కంప్లీట్ అయిపోయే లోపే. టైం అని కాదు, ఏదైనా విదిన్ దట్ సిచ్యువేషన్. విదిన్ దట్ అంటే అందులోనే అని అర్థం. సో విత్ అంటే దానితోని అంటాం కదా, అది. ఆన్ టాప్ ఆఫ్ కాదు. అవుట్ సైడ్ ఆఫ్ ఏంటి? అవుట్ సైడ్ ఆఫ్ హరా, పెళ్ళి ఎట్లయినా పక్కన వాళ్ళనే చేసుకుంటారు కదా, అంటే వాళ్ళని వాళ్ళు చేసుకోరు కదా. సో బినీత్ అంటే ఏంటి అంటే, షీ మ్యారీడ్ బినీత్ హర్ అంటే సోషల్గా కానీ లేదంటే ఫినాన్షియల్గా కానీ ఆమె కన్నా తక్కువ స్టాండర్డ్లో ఉన్న అతనితో ఈమె పెళ్లి చేసుకుంది అని చెప్తున్నారు. ఆమె కన్నా తక్కువ స్టాండర్డ్లో ఉన్న అతనితో. సో దిస్ ఈస్ బినీత్ హర్. షీ మ్యారీడ్ బినీత్ హర్ అని అంటే తనకన్నా తక్కువ స్థానంలో ఉన్న, సోషల్గా, ఎకనామికల్గా, ఇంకేదన్నా కానీ ఆమె కన్నా తక్కువ స్టాండర్డ్లో ఉన్న అతన్ని పెళ్లి చేసుకుంది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. షీ లివ్స్ డాష్ ద స్ట్రీట్ ఫ్రమ్ మీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
చూడండి, షీ లివ్స్ అంటే ఉండడము, ఆమె వాళ్ళ ఇల్లు అక్కడ అనుకుంటా. డాష్ ద స్ట్రీట్ ఫ్రమ్ మీ. ఇక్కడ చూడండి, ఆన్ అంటే ఇంతకుముందుకి చెప్పాను, ఏదన్నా సర్ఫేస్ కి టచ్ అయ్యి పైన ఉంటే ఆన్ అని అంటాం. సో షీ లివ్స్ ఆన్ ద స్ట్రీట్ ఫ్రమ్ మీ అంటామా? ఆన్ ద స్ట్రీట్ కాదు, ఇన్ ద స్ట్రీట్ కూడా కాదు, అండర్ అంటే కింద కాదు, ఎలాంగ్ అయినా అక్రాస్ అన్న రెండిట్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది రోడ్ అనుకుందాం, ఇది ఒక స్ట్రీట్. ఈమె ఇక్కడ ఉండి ఆమె డౌన్ ఆఫ్ ద స్ట్రీట్ లేదంటే అప్ ఆఫ్ ద స్ట్రీట్ ఇక్కడ ఉండొచ్చు. మేబీ ఇలా సేమ్ ఉంటే ఎలాంగ్ అంటాం, ఎలాంగ్ ద స్ట్రీట్ అంటాము. లేదు ఈమె ఇక్కడుంది అనుకుందాం, వీళ్ళు ఇక్కడ ఉంది, సో అక్రాస్ అంటాం. ఇందులో ఏదైనా ఒకటి ఆన్సర్ ఉండొచ్చు. బట్ ఇలాంటివి మనకి ఎగ్జామ్లో రావు, అంటే ఎగ్జామ్లో వస్తాయి కానీ కొద్దిగా క్లియర్గా ఇస్తాడు క్వశ్చన్. ఇక్కడ మనకి మొత్తం ఇవ్వలేదు, జస్ట్ మనం ఇక్కడ కాన్సెప్ట్స్ని ఆ టెస్ట్ చేసుకోవడానికి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది ఓకే. కానీ ఎగ్జామ్లో క్లియర్ కట్ పిక్చర్ ఇస్తాడు, ఇలా సింపుల్గా ఇవ్వడు. రైట్. సో ఇది మనకి ఈ రెండిట్లలో ఏదైనా ఉండొచ్చు ఆప్షన్, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. కంప్లీట్ క్వశ్చన్ బేస్ చేసుకొని మనం రైట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఐ వెంట్ డాష్ మై ప్రీవియస్ నోట్స్ బిఫోర్ స్టార్టింగ్ టు రైట్ అవుట్ ద రఫ్ డ్రాఫ్ట్. అంటే ఇప్పుడు మనం ఏదైనా రఫ్ డ్రాఫ్ట్ రాయబోతున్నాం, అంటే ఏదో ఒక లెటర్ ఏదో రాయబోతున్నాం, దానికి రఫ్ డ్రాఫ్ట్ రాసే ముందు నేను పాతదాన్ని ఒకసారి చెక్ చేశాను. పాతది ఎలా ఉంది అని మనం జనరల్గా చేస్తాం కదా, పాతది ఎలా ఉంది, అందులో ఏం రాసాము, ఆ కంటెంట్ ఇలా రాయొచ్చా, లేదంటే ఆ ఫార్మాటా, ఏదో ఒక దానికోసం మనం చెక్ చేస్తాం కదా. సో అది పాత చెక్ చేశానని చెప్తున్నాడు. సో ఐ వెంట్ డాష్ మై ప్రీవియస్ నోట్స్ బిఫోర్ స్టార్టింగ్ టు రైట్ అవుట్ ద రఫ్ నోట్. దీనికి ఆన్సర్ ఏంటి అన్నది your time starts now. Decide what is the answer. Done now. Fine. See, across అంటే మనం ఇందే చూసాం ఇంతకు ముందుకే, అక్రాస్ ద రివర్, అక్రాస్ ద బ్రిడ్జ్ అంటాము. సో ఇది కాదు. పాస్ అంటే కూడా కాదు, ఇంటూ అంటే కూడా చూసాము. ఇప్పుడు ఇది ఒక రూమ్ అనుకోండి, ఇది మన క్లాస్ రూమ్ అనుకోండి. మీరు గేట్ బయట నుంచి వెళ్ళి క్లాస్లోకి వచ్చారు, లేదంటే బయట కారిడార్లోకి వచ్చి లోపలికి వచ్చారంటే యూ కేమ్ ఇన్ టు ద రూమ్, అంటే ఇక్కడ మీరు బయట ఉండే ఇక్కడ లోపలికి వచ్చేసారు. సో అలాంటి టైంలో ఇంటూ అంటాం. ఓవర్ ఆర్ బిఫోర్. బిఫోర్ అంటే బిఫోర్, పాతది, వెనకది అనేసి. ఓవర్ అంటే ఇక్కడ చూడండి, వెంట్ ఓవర్. వెంట్ ఓవర్ ఆర్ గో ఓవర్ అంటే ఏంటి అంటే ముందు రాసి పెట్టింది ఏదైనా డ్రాఫ్ట్ కానీ ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ని ఒకసారి దాన్ని గో త్రూ అవ్వడం, చదవడం అనమాట. సో ఇక్కడ వెంట్ ఓవర్, ఇది ఒక ఫ్రేజ్ అనమాట యాక్చువల్లీ. వెంట్ ఓవర్. రైట్. నెక్స్ట్. యూ మస్ట్ లెర్న్ టు లీవ్ డాష్ యువర్ ఇన్కమ్ డాష్ యువర్ మీన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. చూడండి, యూ మస్ట్ లెర్న్ టు లివ్. మనం ఎలా నేర్చుకోవాలని బతకడము అంటే డాష్ యువర్ ఇన్కమ్, మన ఇన్కము అండ్ మన మీన్స్. మన మీన్స్ అంటే అవసరాలు, ఎసెన్షియల్స్ అలాంటివి. సి ఆఫ్టర్, లీవ్ ఆఫ్టర్ యువర్ ఇన్కమా కాదు. డ్యూరింగ్ అంటే ఇంతకుముందుకి చెప్పాను నేను, డ్యూరింగ్ మై గ్రాడ్యుయేషన్ డేస్, డ్యూరింగ్ ద క్లాస్, డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్, అంటే ఏదైనా జరుగుతున్నప్పుడు డ్యూరింగ్ అంటాం మనం. సిన్స్ ఎప్పుడు యూస్ చేస్తాం? సిన్స్ 1947,
సిన్స్ 2020 అలా చెప్తాం. ఇది కూడా కాదు. అంటిల్ అనేది ఏంటి? ఒక నెగిటివ్ వర్డ్, బట్ ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? ఐ విల్ నాట్ గో అంటిల్ యూ కమ్. మీరు వచ్చే వరకు నేను పోను, అది అంటిల్ అనమాట. సో ఇది కాదు. విదిన్ యువర్ ఇన్కమ్, విదిన్ యువర్ మీన్స్, ఇది దీని మీనింగ్ అనమాట. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్, ఇలా క్విజెస్ నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ అని అనిపిస్తే ప్లీజ్ డూ లెట్ మీ నో, సో దట్ ఐ విల్ ఆల్సో కంటిన్యూ దిస్ సిరీస్. అదర్వైజ్ వేస్ట్ ఆఫ్ రికార్డింగ్, రైట్? ఇంకా మనం ఇవి బేసిక్స్, ఇంకా కూడా మనం ఇంకా కొన్ని ఎక్కువ అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడా తీసుకొస్తాం. ఇంతకన్నా బేసిక్ కూడా తీసుకొస్తాం. అంటే ఇది అన్ని లెవెల్స్ వాళ్ళని క్యాటర్ చేయడానికి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకనే కాదు, జనరల్గా కూడా మనం అనుకుంటాం కదా, మనం కొద్దిగా నాలెడ్జ్ని పెంచుకోవాలి, లేదంటే గ్రామర్ని పెంచుకోవాలి, లేదంటే ఇంగ్లీష్ని పెంచుకోవాలి అని అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.